నష్టపోయిన జిందాల్ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ బాధితులందరూ 70 రోజులుగా మా భూములు మాకు ఇప్పించండి, మమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వాళ్ళని శిక్షించండి, అలాగే మాతో చేసుకున్న ఒప్పందాలు అన్ని అమలు చేయండి అని చెప్పి 70 రోజుల నుంచి నిరసన చేపట్టిన ఇంతవరకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు గాని లేకపోతే జిందాల్ కంపెనీ యాజమాన్యం గాని ప్రభుత్వం గాని పట్టించుకోకపోవడం సిగ్గుసేటు. ఎప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే పట్టించుకోవాలి. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఈ సంస్థపై సమగ్ర విచారణ చేపట్టి దళిత పేదలకు న్యాయం చేయాలి. కలెక్టర్ గారు ఆ రోజు ఆందోళన నిర్వహించిన 3వ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఊరుకున్నారు తప్ప ఈ ప్రాంతంలో ఏం జరుగుతుందో, ఎంత అన్యాయం జరిగిందో రోజు రోజుకి పత్రికల ద్వారా వస్తున్నా సరే అసలు పట్టించుకోకుండా హాయిగా ఉన్నారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల కోసం గాని దళితుల కోసం గాని నిర్వాసితుల కోసం గాని ఆలోచించకపోవడం సిగ్గుసేటు. ఎప్పటికైనా సరే నిర్వాసితులను ఆదుకొని న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు గాని పట్టించుకోకపోతే మేము భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.